హాయ్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్లో వర్డ్ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలో చూద్దాం. వర్డ్ ప్రాబ్లమ్స్లో మనం ఫాలో అవ్వాల్సిన సింపుల్ ట్రిక్ క్వశ్చన్ని బాగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ రాయగలగడం మాత్రమే. క్వశ్చన్ చదువుదాం. ఇఫ్ 8 ఈజ్ యాడెడ్ టు ఏ నెంబర్, రిజల్ట్ ఈజ్ 15. 8ని ఒక్క నెంబర్తో యాడ్ చేసినట్లయితే మనకి రిజల్ట్ 15 వస్తుందని క్వశ్చన్ యొక్క మీనింగ్. సో ఈక్వేషన్ ఎలా రాయాలి? అడిషన్ అంటే ప్లస్ 8ని యాడ్ చేయమన్నాడు కాబట్టి +8. ఆ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఇట్ బికమ్స్ ఎక్స్. సో ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 15. ఇఫ్ 9 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నెంబర్, ద రిజల్ట్ ఈజ్ 20. 9ని ఒక నెంబర్లోంచి తీసివేయాలి. సో తీసివేయడం అంటే మైనస్. సో ఎక్స్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 20. ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 4 గివ్స్ 32. ఒక నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తే 32 వస్తుందని. మల్టిప్లికేషన్ అంటే ఇంటూ. సో 4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32. ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 3, ద రిజల్ట్ ఈజ్ 9. ఒక నెంబర్ని 3తో డివైడ్ చేస్తే 9 రిజల్ట్ వస్తుంది. అంటే x/3 ఈజ్ ఈక్వల్ టు 9. ఇవన్నీ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్తో మనం అనలైజ్ చేసిన వర్డ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఎక్సే తీసుకోవాలని రూల్ లేదు. మనం A to Zలో ఏ లెటర్నైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్లో ఇంకా కొంచెం డెప్త్గా ప్రాబ్లమ్స్ చేయాలి, మనం ఓన్గా మనం చేయగలగాలంటే ఫస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.